ఈ శారీరక ఆరోగ్యం 4 విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అందరికీ జై శ్రీరామ్. అసలు ఆరోగ్యం ఎన్ని రకాలు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాన్ని వైద్య పితామహుడైనటువంటి చరక మహర్షి చరక సంహితలో ఈ విధంగా చెబుతున్నాడు. శరీరం సత్వ సౌన్యంచ వ్యాధీనామాశ్రయో మతః తథా సుఖానాం యోగస్తు సుఖానాం కారణం సమః. ఆరోగ్యం 2 రకాలు. ఒకటి శారీరక ఆరోగ్యం, 2 మానసిక ఆరోగ్యం. అసలు ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడమే ఆరోగ్యం. అసలు రోగం అంటే ఏమిటి అంటే రుజ్యంతే సంతప్యంతే అనయా ఇతి రుక్ అంటే రోగము. దీని చేత శరీరం అంతా హింసించబడుతుంది, శరీరం అంతా బాధించబడుతుంది, శరీరం అంతా ఇబ్బంది పడుతుంది. దానినే మనం రోగం అంటాం. ఆ రోగం లేకపోవడాన్నే ఆరోగ్యం అంటాం. అయితే మనం ముందుగా శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి, మనస్సుకు సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. ఈ శారీరక ఆరోగ్యం 4 విధానాల మీద ఆధారపడి ఉంటుంది. 1 వాతపిత్త కఫాలను శరీరంలో సమస్థితిలో ఉంచుకోవడం. 2 దినచర్య సరిగ్గా పాటించడం వలన. 3 ఋతుచర్య, ఋతువులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించడం. 4 సాత్విక ఆహారం. అందులో మొట్టమొదటిది శరీరంలో ఉండేటువంటి వాత, పిత్త, కఫ ఈ 3 కూడాను శరీరంలో సమస్థితిలో ఉంటే అతన్ని మనం ఆరోగ్యవంతుడు అని అంటాం. రెండవది దినచర్య. దినచర్య అంటే తెలుగులో రోజువారీ జీవన విధానం. అంటే ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు చేసేటువంటి పనులన్నింటినీ కూడా మనం దినచర్య అని అంటాం. ఆ పనులని సరైనటువంటి పద్ధతిలో ఆరోగ్యపరంగా చేయడాన్నే మనం దినచర్య అని అంటాం. ఈ రోజువారీ దినచర్య గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి జీవి ఉదయాన్నే మేల్కోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మానవులైనటువంటి మనం ఉదయాన్నే ఏ సమయంలో నిద్ర లేవాలి అంటే ఆయుర్వేదం చెబుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 2 గంటలకు ముందు ఉండేటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటాం. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం. అలా నిద్ర లేవడం వల్ల శరీరం నిత్యము ఆరోగ్యంగా ఉంటుంది. ఉషఃపానం. ఉషఃపానం అంటే ఉదయం లేచిన వెంటనే ఒక 15 నిమిషాల తర్వాత మంచి నీటిని స్వీకరించడం. ఆయుర్వేదంలో నీరు త్రాగడం అంటే గోరువెచ్చని నీళ్లు త్రాగడం అనే అర్థం. 2 లేచిన వెంటనే ధ్యానం చేయడం. ధ్యానం చేసిన తర్వాత మలమూత్రాది విసర్జన. ఆ మలమూత్రాది విసర్జన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రం చేసుకోవడం. దంతధావనం అంటే పళ్ళును శుభ్రం చేసుకోవడం. మనం పల్లెటూళ్ళలో పళ్ళు తోముకోవడం అంటాం. అలాగే ఉదయాన్నే సూర్య నమస్కారాలు, తర్వాత స్నానం చేయడం. స్నానం చేసిన తర్వాత పూజా విధి, అనంతరం భోజన విధి. ఈ భోజనాన్ని ఏ విధంగా చేయాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఇవన్నీ కూడాను శారీరక ఆరోగ్యంలోకే వస్తాయి. ఇక 3వది ఋతుచర్య. ఋతువులను అనుసరించి అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. ఈ ఋతువులు ఏదైతే కాలాలు మనకి చలికాలం, వేసవికాలం, వర్షాకాలం, ఈ కాలాలను బట్టి శరీరం మార్పులు చెందుతూ ఉంటుంది, ప్రకృతి మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ మార్పులు చెందుతున్నటువంటి ప్రకృతిని అనుగుణంగా మన శరీరానికి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేటువంటి నియమాలను పాటిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడాన్ని మనం ఋతుచర్య అని అంటాం. ఇంకా 4వది సాత్విక ఆహారాన్ని తీసుకోవడం. ఈ సాత్విక ఆహారం అంటే ఏమిటి? సాత్విక ఆహారము అంటే మనస్సుకి ప్రశాంతతని కలిగించేటువంటి ఆహారం, అలాగే శరీరానికి బలాన్ని, పుష్టిని ఇచ్చేటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారం అంటాం.